హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో స్పెషల్ రెసిపీ అండి. పొరలు పొరలుగా చేసుకునే పొరోటా, అలాగే పొరోటాలోకి మంచి కాంబినేషన్ కాబూలి శనగ మిల్ మేకర్ ఆలు కర్రీ అండి. నేను ఇక్కడ కాబూలి శనగలు 4 గంటల ముందే నానబెట్టానండి. మిల్ మేకర్ అయితే ఒక అరగంట ముందు నానబెట్టాను. ఇవి ముందుగానే నానబెట్టుకోవాలండి. మనం ముందుగా ఆలు టమాటా కాబూలి శనగ మిల్ మేకర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. నేను ఇక్కడ బంగాళదుంప టమాటా వాష్ చేసి పెట్టుకున్నానండి. పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం తీసి పెట్టుకున్నాను. ఈ కర్రీకి ఒక స్పెషాలిటీ ఉందండి. అదేంటంటే మనం ఈ కర్రీలో ఉల్లిపాయ కానీ వెల్లుల్లి కానీ వాడట్లేదు. ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా మనం వారాలప్పుడు ఏదైనా టిఫిన్ చేసుకుంటాం కదండి. అలాంటిదప్పుడు ఇలా మనం మంచి కర్రీ చేసుకోవచ్చు. ఉల్లిపాయ లేకుండా కూడా మనం గ్రేవీ కర్రీ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం కర్రీ తయారీ విధానం చూద్దాము. ఇక్కడ కాబూలి శనగలు అయితే నానిపోయినాయండి. వాటిని వాష్ చేసాను. పెరుగునైతే ఇక్కడ బీట్ చేసి పెట్టుకున్నానండి. మిల్ మేకర్, బంగాళదుంప, టమాటా అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. కర్రీకి కావాల్సినవన్నీ కూడా తయారు చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు కర్రీ తయారీ విధానం చూద్దాము. నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో వండుతున్నానండి. మనం కాబూలి శనగలు కట్ట వేస్తున్నాం కదా, కుక్కర్లో అయితే ఈజీగా ఉంటుంది, అలాగే తొందరగా కుక్ అవుతుంది కదండి. ఇప్పుడు కుక్కర్ పెట్టి ఆయిల్ వేసానండి. అందులో 2 ఇలాచి, 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసి వేయిస్తున్నానండి. హోల్ గరం మసాలా ఇక్కడ చూపించినవి వేసాను. ఒకసారి వేయించుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని వేయించుకోవాలండి. మీరు కావాలంటే ఉల్లిపాయలు వేసుకుని వేయించుకున్నాక తర్వాత టమాటాలు వేసుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం ముక్కలుగా తరిగి వేసానండి. వేసుకొని టమాటాలు మగ్గేంత వరకు కూడా కలుపుకుంటూ ఉండాలి. ఉల్లిపాయ లేకపోయినా సరే చాలా టేస్టీగా చేసుకోవచ్చండి. టమాటాలు అయితే చాలా సాఫ్ట్గా మగ్గిపోయినాయి. ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ వేసుకోవాలి. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న కాబూలి శనగలు వేస్తున్నాను. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు కూడా వేసానండి. మనకి పొరోటా కర్రీలో కాబూలి శనగలు, ఆలు కాంబినేషన్ ఉంటుంది కదా. ఇవన్నీ కూడా వేసాక ఒకసారి మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుని ఒక 2 నిమిషాల పాటు కూడా ఫ్రై చేసుకోవాలండి. మనకి బయట టిఫిన్ సెంటర్లో పొరోటా కర్రీ ఎలా ఉంటుందో టేస్ట్ ఇది కూడా అలాగే ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇవి ఫ్రై చేసుకున్నాక తగినంత ఉప్పు, తగినంత పసుపు, సరిపడా కారం వేసానండి. కారం మీ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి. తర్వాత 1 స్పూన్ గరం మసాలా పొడి వేసాను. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకొని ఈ మసాలాలన్నీ కూడా బాగా పట్టేటట్టు కలుపుకోవాలండి. కలుపుకున్నాక దీన్ని కూడా ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు కూడా మగ్గించుకోవాలి. ఇలా మసాలాలన్నీ కూడా మనం బాగా మగ్గించుకోవాలండి. అప్పుడే కర్రీకి ఎక్కువ టేస్టీగా వస్తుంది. ఇప్పుడు మనం గ్రేవీ కోసం పెరుగు వేస్తున్నానండి. పెరుగుని ఒక గ్లాసులోకి లేదా గిన్నెలోకి తీసుకుని ముందుగా కలుపుకోవాలి. కలుపుకున్న పెరుగుని ఇందులో వేసుకోవాలండి. పెరుగు వేసాక బాగా మిక్స్ చేయాలి. పెరుగు వేయడం వల్ల మనకి గ్రేవీ వస్తుందండి, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. పెరుగు వేసాక బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ సెపరేట్ అవ్వాలంటే మనకి కొంచెం దగ్గరికి రావాలి. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. నేను 2 గ్లాసులు వాటర్ వేసానండి. అంటే మనకి ఇక్కడ కర్రీలో ఇవన్నీ కూడా మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది. వేసుకుని 6 విజిల్లు వేయించానండి నేను. మనం కాబూలి శనగలు నైటే నానబెట్టుకుని ఉదయం వండుకునేలా ఉన్నా, లేదా ఉదయం నానబెట్టుకుని ఈవినింగ్ వండుకునేలా ఉన్నా విజిల్లు కొంచెం తక్కువ వేయించుకోవాలండి. నేను తక్కువసేపు నానబెట్టాను కాబట్టి విజిల్లో 6 వేయించానండి. అక్కడ మనకి 6 విజిల్లు వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసానండి. ఇప్పుడు మనం పరోటా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. పరోటా కోసం నేను ఇక్కడ ఒక గిన్నెలో 2 కప్స్ మైదా పిండి తీసుకున్నానండి. తర్వాత 1 స్పూన్ షుగర్ వేసాను. రుచికి తగినంత ఉప్పు వేసానండి. వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం బయట పరోటా ఎలా ఉంటుందో ఇంట్లోనే అదే టేస్ట్తో చేసుకోవచ్చండి. రోజు చపాతీ, పుల్కా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది, బాగుంటుందండి.
ఇలా కలుపుకున్నాక మనం తగినంత వాటర్ వేసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి. వాటర్ అంతా ఒకేసారి వేయకూడదండి. కొంచెం కొంచెం వేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. మీరు కావాలంటే మైదా పిండి బదులు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి. కానీ మనం రియల్ టేస్ట్ కోసం మైదా పిండితోనే చేసుకోవాలి. ఇలా చపాతీ ముద్దలా కలుపుకున్నానండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసి కలపడం వల్ల మనకి పిండి చేతికి అంటుకోకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఆయిల్ వేసాక బాగా మిక్స్ చేసుకోవాలి. నేనే వీడియో తీసుకుంటూ చేయడం వల్ల కొంచెం వీడియో ఇలా ఉందండి, ఏమనుకోకండి. ఇలా ఆయిల్ వేసి కలుపుకున్నాక 10 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలండి. నేను మూత పెట్టి 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చాను. తర్వాత చూడండి ఫ్రెండ్స్, ప్రెస్ చేస్తే మనకి చాలా సాఫ్ట్గా వచ్చింది కదండి. ఇప్పుడు ఒకసారి పిండిని తీసుకుని ఇలా ప్రెస్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ ఎంత బాగా మనం ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటామో మనకి పరోటాలు అంత పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇక్కడ నేను చెప్పే టిప్స్ పాటిస్తే మీకు పరోటాలు పొరలుగా చాలా టేస్టీగా వస్తాయండి. ఇలా కలుపుకున్నాక నేను దాన్ని కొంచెం రోల్ చేశాను. ఇలా రోల్ చేసుకున్నాక మనకి ఎన్ని పరోటాలు అయితే కావాలో అన్నీ డివైడ్ చేసుకోవాలండి. ఇలా నేను డివైడ్ చేసుకున్నాక ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకున్నానండి. పరోటా చేయడం కొంచెం కష్టం అనిపిస్తుందండి, కానీ ఇష్టంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం ప్రతిరోజు చేసుకోం కదండి, అప్పుడప్పుడు చేసుకుంటాం కాబట్టి ఈ పరోటా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకున్నానండి. ఒక పరోటా ఉండ తీసుకున్నాను. దాని మీద పొడిపిండి వేసుకుంటూ చపాతీలా రోల్ చేసుకోవాలండి. మీకు ఎంతవరకు వీలైతే అంత పెద్దదిగా చేసుకోవాలి. చాలా పలుచగా చేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక చాక్ బోర్డ్ కానీ ఒక చెక్క కానీ తీసుకుని ఇలా చపాతీలా ఒత్తుకోవాలి. నేను ఇక్కడ ఎంత వీలైతే అంత పలుచగా చేశానండి. చేసాక కొంచెం ఆయిల్ వేసాను. 1 స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ అంతా కూడా మనం ఈ పరోటాకి అప్లై చేయాలి. తర్వాత కొంచెం పొడిపిండి వేసానండి. ఇక్కడ పొడిపిండి అంటే నేను మైదా పిండే వాడుతున్నాను. అలా కొంచెం మైదా పిండి జల్లి ఇలా పరోటా మొత్తం కూడా అప్లై చేయాలండి. అప్పుడే మనకి పరోటా పొరలుగా చాలా టేస్టీగా వస్తుంది. మీరు ఇక్కడ ఆయిల్ కానీ నెయ్యి కానీ వాడచ్చండి. తర్వాత నేను ఇక్కడ ఒక చాకు తీసుకొని ఇలా స్ట్రిప్స్లా కట్ చేస్తున్నాను. సన్నటి పొరలు వచ్చేలా కట్ చేస్తున్నానండి. ఇలా పరోటా మొత్తం కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఈ పొరలన్నిటిని కూడా దగ్గరికి రోల్ చేసుకోవాలండి. రోల్ చేసుకున్నాక ఇక్కడ చూపించిన విధంగా చేత్తో మనం రౌండ్గా చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా చేయాలండి. ఇలా రౌండ్గా పరోటాలో చుట్టుకోవాలి. మనం ఇలాగే అన్ని పరోటాలు కూడా చేసుకోవాలండి. నేను అన్నీ కూడా చేసేసాను. చూడండి ఫ్రెండ్స్, ఈ పరోటాలు అన్నీ చేసేసాం కదండి. ఇప్పుడు మనం ఈ పరోటాని కొంచెం ఆయిల్ రాయాలి. ఆయిల్ ఇలా పరోటా మొత్తం కూడా రాసుకుని చపాతీ కర్ర తీసుకుని దీన్ని ప్రెస్ చేసుకుంటూ రోల్ చేసుకోవాలండి. మనం ఎక్కువ ప్రెస్ చేయకూడదండి. పైన అలా ప్రెస్ చేస్తూ రోల్ చేసుకోవాలి. ఎక్కువగా ప్రెస్ చేస్తే మనకి పొరలన్నీ కూడా అంటుకుపోతాయి. అప్పుడు మనకి పరోటా పొరలుగా రాదండి. చాలా తక్కువ ప్రెస్ చేసుకుంటూ రోల్ చేసుకోవాలి. అప్పుడే మనకి పరోటా పొరలుగా వస్తుందండి. ఇలా మనం ఒక రౌండ్ షేప్లో వచ్చేలాగా చేసుకోవాలి. పరోటా మరి పలచగా చేయకూడదండి. మనకి తెలుసు కదా, బయట పరోటా మీడియం సైజులో ఉంటుంది. మనం కూడా ఇంట్లో మీడియం సైజులో చేసుకోవాలండి. మరీ లావుగా ఉంటే లోపల వరకు ఉడకదు. మరీ పలచగా కూడా ఉండకూడదండి. మీడియం సైజ్ వచ్చేలా చేసుకోవాలి. నేను ఒక పరోటాని అయితే రెడీ చేసానండి. ఇప్పుడు రెండో పరోటా కూడా చపాతీ కర్ర తీసుకుని ఒత్తుతున్నాను. ఇలాగే మనం అన్ని పరోటాలు కూడా రెడీ చేసుకోవాలండి. ఇది మనకి బయట టిఫిన్ సెంటర్ స్టైల్లో ఎలా చేసుకుంటామో నేను అలాగే చేస్తున్నాను. మనం ఇంట్లోనే టిఫిన్ సెంటర్ స్టైల్లో పరోటా చేసుకోవచ్చండి. దాని కాంబినేషన్ కర్రీ కూడా చేసుకున్నాం కదా. చూడండి ఫ్రెండ్స్, నేను ఇలాగ అన్ని పరోటాలు కూడా చేసేసానండి. చేసుకుని ఒక ప్లేట్లో తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని కాల్చుకోవాలి. ఇప్పుడు కర్రీ ఎలా వచ్చిందో చూద్దామండి. ప్రెషర్ పోయింది. మూత తీస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చాలా కలర్ఫుల్గా టేస్టీగా ఉందండి. మూత తీసినంటే మంచి స్మెల్ వచ్చింది. మనకి టేస్టీ ఆలు కాబోలీసైనా మిల్ మేకర్ టమాటో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి.
మనకి పరోటా కాంబినేషన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు పరోటా కాల్చుకుందాము. ఇక్కడ అట్ల రేకు పెట్టానండి. అట్ల రేకు పెట్టి కొంచెం ఆయిల్ అప్లై చేశాను. మీరు కావాలంటే ఇక్కడ కూడా ఆయిల్ బదులు నెయ్యి యూస్ చేయొచ్చండి. ఇప్పుడు ఒక పరోటా తీసుకుని అట్ల రేకు మీద పెట్టానండి. పెట్టుకుని మనం కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి. అప్పుడే పరోటా మనకి లోపల వరకు బాగా కుక్ అవుతుంది. హై ఫ్లేమ్లో పెడితే సరిగ్గా కుక్ అవ్వదండి. లో ఫ్లేమ్లో పెడితే మనకి క్రంచీగా క్రిస్పీగా కరకరలాడుతూ వచ్చేస్తుంది. అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఇలా పైనుంచి ఆయిల్ అప్లై చేశానండి. పొరోటాలకి ఎప్పుడు కూడా ఆయిల్ ఎక్కువే యూస్ చేయాలండి. అప్పుడే మనకి బయట టిఫిన్ సెంటర్ స్టైల్ వస్తుంది. ఇలా రెండు సైడ్స్కి కూడా తిప్పుకుంటూ ఆయిల్ అప్లై చేసుకుంటూ కాల్చుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకో సైడ్కి తిప్పుతున్నాను. ఇలా మనకి మంచి గోల్డెన్ కలర్ రావాలండి. ఇలా కలర్ వచ్చేంత వరకు కూడా రెండు సైడ్స్ కూడా కాల్చుకోవాలి. మనకి పరోటా అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇది రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు రెండో పరోటా కూడా కాల్చుకుందామండి. మళ్ళీ కొంచెం ఆయిల్ అప్లై చేసి రెండో పరోటా తీసాను. అది కూడా అట్ల రేకు మీద పెట్టానండి. పెట్టి కొంచెం ఆయిల్ అప్లై చేసాను పైనుంచి. చేసి టూ సైడ్స్ కూడా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. మీలో ఎంతమందికి పరోటా ఆలు కర్రీ అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియచేయండి. ఇక్కడ మనకి రెండు పరోటా కూడా రెడీ అయిపోతుందండి. ఇలా టూ సైడ్స్ కూడా కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఇది కూడా రెడీ అయిపోయిందండి. నేను ఇలాగే అన్ని పరోటాలు కూడా కాల్చేసాను. ఇప్పుడు మీకు చూపిస్తానండి. మళ్ళీ కలుద్దాం కాల్చేసాక. చూడండి ఫ్రెండ్స్, అన్నీ కూడా కాల్చేసాను. చూడడానికి మనకి సేమ్ టిఫిన్ సెంటర్లో లాగే ఉంది కదండి. ఇప్పుడు మనం దీన్ని చేతితో బాగా ఇలా కొట్టాలి. ఇవి ఇలా వేడి మీద ఉన్నప్పుడే మనం ఇలా ట్యాప్ చేస్తే మనకి పొరలు విచ్చుకుంటాయండి. పొరలు విచ్చుకోవడం కోసం ఇలా ప్రెస్ చేస్తూ కొట్టాలి. వేడి మీదే మనకి పొరలు విచ్చుకుంటాయండి. చల్లారిపోయాక ప్రెస్ చేస్తే విచ్చుకోవు. చూడండి ఫ్రెండ్స్, లేయర్స్గా పరోటా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. చూసారా ఫ్రెండ్స్, పొరలుగా పరోటా అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాను. వేడివేడిగా పరోటా, దానికి మంచి కాంబినేషన్ ఆలు కాబోలిసైన మిల్ మేకర్ కర్రీ అండి. ఇప్పుడు పైనుంచి కొంచెం నిమ్మకాయ పిండుకొని మధ్య మధ్యలో ఉల్లిపాయ నంచుకొని తింటే ఇంకా అదిరిపోతుందండి టేస్ట్. చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే ట్రై చేస్తారా? ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.